ఏంది దౌర్భాగ్యం. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మన పార్లమెంట్ లో బకింగ్ చంద్ర చటర్జీ గారి గురించి చాలా ఘోరంగా మాట్లాడిండ్రు. 10వ తరగతి కూడా పాస్ గాన ఆయనకి ఇలాంటివి ఏంది అని. ఆయన వందే మాతరం అంటే ఉవ్వెత్తున ఎగిసిపడి యువతంతా భారత స్వతంత్రంలో పాల్గొంది. గంత గొప్ప జాతీయ గీతం రాసిన ఆయనని హేళన చేస్తంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క మాట మాట్లాడరు, అటు గురించే ఎత్తారు. కానీ దేశద్రోహం చేసి ఈ దేశం మీద దండయాత్ర చేసి వచ్చిన టిప్పు సుల్తాన్ గురించి మాత్రం మస్తు బాధపడిపోతుంటారు. టిప్పు జయంతి ఉత్సవాలు చేయాలని చర్చ మొదలు పెట్టిండ్రు. కర్ణాటకలోని కాంగ్రెస్ స్వతంత్రం రావడం కోసం చేసిండ ఎంత మంది హిందువులను ఉచగోసిండో తెలుసా, ఎంత మంది ఆడోళ్ళ ఉసురు కొట్టుకుండో తెలుసా. గాయన స్వతంత్ర సమరయోధుడట, గాయన జయంతిని జరుపుకోవద్దా అని అడుగుతాడు. ఏమన్నో స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, అలాగే రాణి రుద్రమాదేవి గారు, ఛత్రపతి శివాజీ మహారాజ్, బకింగ్ చంద్ర చటర్జీ, ఇట్లా ఎంత మంది జయంతులు జరుపుతున్నామన్నా నువ్వు. స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ఉన్నారు. ఏ రోజైనా వాళ్ళని దలుచుకున్న ముఖమేనా నీది? వాళ్ళెవ్వరు గుర్తులేదు ఈ దేశం వాళ్ళు, కానీ టిప్పు మాత్రం మస్తు గుర్తున్నాడు నీకు. ఎందుకు జరపకూడదు అని క్వశ్చన్ చేస్తున్నామంటే మీ ఆరాధ్యం ఎట్లా ఉంది, మీరు ఎవరి కోసం పరితపిస్తారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది.